నిఖిల్ గెలుపు తన తోటి కంటెస్టెంట్స్ ఒప్పుకోలేకపోతున్నారా? నిఖిల్ నిజంగానే హౌస్‌లో స్ట్రాంగ్ వుమెన్‌ని వాడుకుంటున్నాడా? నిఖిల్ మౌనమే తనకి శాపంగా మారబోతుందా? అసలు ఈ నామినేషన్స్ వెనక బిగ్ బాస్ స్క్రిప్ట్ ఏమైనా ఉందా? ఎందుకంటే హౌస్‌లో వైల్డ్ కార్డ్స్ నలుగురున్నారు. పాత కంటెస్టెంట్లు ఆరుగురున్నారు. సో బ్యాలెన్స్ చేయడానికి ఇదంతా జరుగుతుందా? అందుకే లాస్ట్ వీక్ టేస్టీ తేజాని సేవ్ చేశారా? సో వీటన్నిటి గురించి మనం డీప్‌గా మాట్లాడుకుందాం. ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు బీబీ టాక్స్ ఆన్ డైల్ న్యూస్. నేను ప్రియదర్శన్. సో ఈరోజు నేను బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో ఎపిసోడ్ 80 గురించి మాట్లాడబోతున్నాను అనమాట. సో అదే నామినేషన్స్ పార్ట్ 2. సో ఇప్పుడు నామినేషన్స్ అంటే ఒక హౌస్మేట్ ఇంకొక హౌస్మేట్ని నామినేట్ చేస్తూ ఉంటారు. ఇది రొటీన్. బట్ ఫర్ ద ఫస్ట్ టైం కొంచెం వెరైటీగా ఉండాలని బిగ్ బాస్ ఒక ప్రక్రియ చేశాడనమాట. అదే ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరినీ హౌస్లోకి రప్పించి వాళ్ళు హౌస్లో అందరినీ హౌస్మేట్స్ని గమనించిన తర్వాత నామినేట్ చేసే ఛాన్స్ అయితే ఇచ్చారనమాట. బట్ ఈ నామినేషన్స్ అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే బిగ్ బాస్ స్క్రిప్ట్ ఏమైనా వెనక ఉందా అనే డౌట్ వచ్చింది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ప్రజెంట్ వైల్డ్ కార్డ్స్ నలుగురే ఉన్నారు, పాత కంటెస్టెంట్లు ఆరుగురు ఉన్నారు యాక్చువల్లీ. సో ఇద్దరిని బ్యాలెన్స్ చేయడానికి ఏమన్నా ఇలా చేస్తున్నారా ఈసారి? బికాజ్ ఈసారి నామినేట్ అయిన ప్రతి ఒక్కడు కూడా పాత కంటెస్టెంటే. సో పాత కంటెస్టెంట్లు ఎక్సెప్ట్ విష్ణుప్రియ, మిగిలిన 5గురు కూడా పాత కంటెస్టెంట్లే. అందులో నలుగురు అయితే మీరు అనుకుంటున్న సో కాల్డ్ కన్నడ బ్యాచ్ అంటూ ఉంటారు చాలామంది, ఆ కన్నడ వాళ్ళే పాపం నలుగురు ఉన్నారు. అండ్ మరోవైపు పాపం నబీల్ కూడా ఉన్నాడు అనమాట. సో వీళ్ళు 5గురు అయితే నామినేట్ అయ్యారు. సో ఈసారి ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యేది ఒక పాత కంటెస్టెంట్ మాత్రమే. వైల్డ్ కార్డ్స్లోంచి ఒకరు కూడా ఎలిమినేట్ అయితే అవ్వరు. సో లాస్ట్ వీక్ అయితే యాక్చువల్లీ అవినాష్ ఎలిమినేట్ అవ్వాలి. బట్ నబీల్ తన ఎవిక్షన్ షీల్డ్ని వాడాడు కాబట్టి అవినాష్ సేవ్ అయ్యాడు. బట్ పక్కనే ఉన్న టేస్టీ తేజ ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే లాస్ట్ టైం కొన్ని సీజన్స్ చూసుకుంటే ఎవిక్షన్ షీల్డ్ వాడినప్పుడు ఎవరి మీద అయితే ఎవిక్షన్ షీల్డ్ వాడతారో వాళ్ళు సేవ్ అవుతారు. ఎవిక్షన్ షీల్డ్ ఎవరి మీద అయితే వాడరో, అంటే లీస్ట్ ఓటింగ్స్లో సెకండ్ కింద నుంచి బాటమ్ నుంచి పైన ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అవుతూ ఉండేవారు. బట్ ఈసారి మార్చి టేస్టీ తేజాని కూడా సేవ్ చేశారు. టేస్టీ తేజాని సేవ్ చేయడం వెనక అప్పటికప్పుడు ఆ డెసిషన్ తీసుకోవడం వెనక ఏమైనా బిగ్ బాస్కి ఆలోచన ఉందా? బిగ్ బాస్ టీమ్కి క్రియేటివ్ టీం ఉంటుంది కదా, ఆ టీంకి ఏమైనా ఈ ఆలోచన ఉందా అనే డౌట్ వస్తుంది అనమాట. బికాజ్ వైల్డ్ కార్డ్స్ నలుగురే ఉన్నారు, అప్పటికి టేస్టీ తేజ కూడా వెళ్ళిపోతే ఓన్లీ 3 మాత్రమే ఉంటారు వైల్డ్ కార్డ్స్. ఇక్కడ పాత కంటెస్టెంట్లు 6గురు ఉంటారు. సో బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో అలా అనుకుని ఏమన్నా బిగ్ బాస్ ఎలా చేద్దామని అనుకున్నాడా ఏంటి అనే డౌట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. అందుకే టేస్టీ తేజాని ఏమన్నా సేవ్ చేసి ఉంచారా అనే డౌట్ కూడా క్రియేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటే బయట నుంచి ఎవరో వచ్చి నామినేట్ చేశారు, వాళ్ళ పాయింట్ ఏంటి, వాళ్ళు ఎలా వచ్చి నామినేట్ చేశారు అనేది తెలీదు. బయట ఏమన్నా ఒకవేళ నిజంగానే బిగ్ బాస్ యాజమాన్యం వాళ్ళని పిలిచి ఒక్కొక్కరితో డిస్కషన్ చేసి మీరు ఎవరిని నామినేట్ చేద్దాం అనుకుంటున్నారు, వీళ్ళని చేయండి వీళ్ళని చేయండి, ఓకే వీళ్ళని చేయండి, పాత కంటెస్టెంట్లను చేయండి అనే ఆలోచన ఏమన్నా అందరిలో ఏమన్నా ఇన్పుట్స్ ఏమన్నా బిగ్ బాస్ యాజమాన్యం ఇచ్చిందా అనే డౌట్ కూడా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఆదిత్య ఓం లాంటి వ్యక్తి ఉన్నాడు, ఆయన బయటకు వెళ్ళిన తర్వాత ఆయన బిజీ వర్క్స్ ఉంటాయి, ఆయన వర్క్స్ ఆయన ఉంటాయి. సో ఖచ్చితంగా బిగ్ బాస్ ప్రతిరోజు చూడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే చూశాడంటే ఓకే బిలీవ్ చేద్దాం. మిగిలిన వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత చాలామంది ఇంటర్వ్యూస్ అడిగినప్పుడు చాలామంది చెప్పిన మాట ఏంటంటే బిగ్ బాస్ నేను చూడలేదు, నేను నా హడావిడిలో తిరుగుతున్నాను, నేను సరిగ్గా చూడట్లేదు బిగ్ బాస్ అని చెప్తున్నారు చాలామంది. సో బిగ్ బాస్ ఖచ్చితంగా చూసారా అంటే చాలామంది యాక్చువల్లీ వాళ్ళు పార్టిసిపేట్ చేసి బయటకు వచ్చిన బిగ్ బాస్ కాబట్టి ఖచ్చితంగా చూడాలనే అనే ఆసక్తి అయితే ఉంటుంది. బట్ చాలామంది ఇంటర్వ్యూస్లో చెప్పిన మాట ఏంటంటే బిగ్ బాస్ చూడలేదు అంటే, ఇప్పుడు స్టార్టింగ్ 5 డేస్లో 1 వీక్లో ఇంటర్వ్యూలు చేసినప్పుడు ఓకే, కొంతమంది లేట్గా చేసిన వాళ్ళు కూడా ఇదే మాట చెప్పారు చాలా ఇంటర్వ్యూస్లో. మీరు చూడండి, నేను చూడట్లేదు రెగ్యులర్గా, నాకు అంత టైం కుదరట్లేదు, ఈ బయటకు వచ్చాను కదా ఈ ఫ్యామిలీతో సరిపోతుంది, ఇలా మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా చూసారా అనే డౌట్ ఒకటి ఉంది. అండ్ మోర్ ఓవర్ ప్రతి ఒక్కరు కూడా పాత కంటెస్టెంట్స్నే తీసుకోవడం, ఎయిదర్ ఒకటి వాళ్ళకి పాత కంటెస్టెంట్స్ మీద ఉన్న పగ ఇక్కడ మళ్ళీ కక్కుకునే ఛాన్స్ వచ్చింది, వాళ్ళ మీద మిగిలిపోయిన కోపాన్ని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసే ఛాన్స్ వచ్చింది కాబట్టి ఎక్స్ప్రెస్ చేస్తున్నారా, ఈ ఛాన్స్ వచ్చింది కాబట్టి ఒకసారి నామినేట్ చేసేద్దాం అనే ఆ ఇంట్రెస్ట్తో వచ్చారా, లేదు
ఏమైనా ఇన్పుట్స్ కూడా ఉన్నాయా? బిగ్ బాస్ ఇన్పుట్స్ కూడా ఉన్నాయా? ఓన్లీ పాత కంటెస్టెంట్స్‌ని మాత్రమే ఈసారి నామినేట్ చేయండి అనే ఇన్పుట్స్ కూడా ఉన్నాయా? అనే డౌట్ అయితే నాకు వచ్చిందనమాట. ఓకే. డౌట్స్ అనేది వ్యాలిడ్ కదా! డౌట్ అయితే వచ్చింది. బట్ ఓకే. నామినేషన్స్‌ని యాక్సెప్ట్ చేద్దాం. బట్ కొన్ని విషయాలేంటంటే కొంతమంది కంటెస్టెంట్లు మాత్రం బయట నుంచి ఎలిమినేట్ అయిపోయి ఇప్పుడు లోపలికొచ్చిన తర్వాత వాళ్ళని రిసీవ్ చేసుకుందాం. పాపం మళ్ళీ వచ్చారు అని హార్ట్ ఫెల్ట్‌గా రిసీవ్ చేసుకుందాం అనుకుంటే వాళ్ళు మాత్రం వరస్ట్‌గా అనిపించింది. కొందరైతే నాకు కొంచెం ఏంటి ఇలా ఉన్నారా అనిపించింది. ఎస్పెషల్లీ సీత గురించి మాట్లాడుకుంటే సీతని ఒకప్పుడు పీత అనేవారు అందరూ. ఇప్పుడు సీతని మళ్ళీ పీత అనే అనాలనిపించిందనమాట. పాపం రాక ఆవిడ గెస్ట్ అపియరెన్స్ సరదాగా వచ్చినప్పుడు అందరూ సీత ఎలా ఉన్నావు? ఏంటి బాగుంది అని చెప్పి ఆర్టికల్స్ రాయాల్సిన రైటర్స్ సీత పీత అని రాస్తున్నారు ఆర్టికల్స్. ఎందుకంటే ఆమె వేసిన నింద ఒక రేంజ్లో ఉందన్నమాట. చాలా పెద్ద నింద. క్యారెక్టర్ అసాసినేషన్. నిన్న ఆల్మోస్ట్ నిఖిల్ని చాలామంది కార్నర్ చేశారు. నిఖిల్‌కి యాక్చువల్లీ నామినేషన్స్ పరంగా చూసుకుంటే ప్రేరణ, యష్మిలకి ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి. 4 నామినేషన్స్ పడ్డాయి. నిఖిల్‌కి 3 నామినేషన్సే పడ్డాయి. బట్ నిఖిల్ మీద పడిన నిందలు చాలా పెద్దవన్నమాట. అమ్మాయిల విషయంలో చాలా సెన్సిటివ్ టాపిక్‌లో తనని కార్నర్ చేసినట్టు అనిపించింది మొత్తం. ఒక వుమెనైజర్ అనే టైప్లో సెక్షువల్ అబ్యూజ్ ఇవన్నీ పక్కన పెడితే ఎలాంటివన్నీ కాదు. బట్ థింగ్ ఏంటంటే స్ట్రాంగ్ ఉమెన్ని తను వాడుకుంటున్నాడు ఇక్కడ. ఒక స్ట్రాంగ్ ఉమెన్ని బిగ్ బాస్లో స్ట్రాంగ్గా ఎవరన్నా అమ్మాయి కనిపిస్తే తన గేమ్ ప్లాన్ కోసం తనని వాడుకుంటున్నాడు. వాళ్ళని వాడుకుని వాళ్ళని బయటికి పంపించేస్తున్నాడు అనే సెన్స్లో మాట్లాడింది అనమాట. అండ్ మోర్ ఓవర్ అదే సెన్స్లో మాట్లాడితే ఒకవేళ ఇంకొక మాట చెప్తున్నాను. ఈరోజు నాకు అనిపించిన గట్ ఫీలింగ్ ఏంటంటే నామినేషన్స్లో ఎవరెవరున్నారు? నిఖిల్, నబీల్, పృథ్వీ, యష్మి, ప్రేరణ ఉన్నారు. నా గట్ ఫీలింగ్ ఏంటంటే యష్మి ఎలిమినేట్ అవుతుంది ఈ వీక్. సో ఒకవేళ సీత చెప్పిన కమెంట్స్ నిజమేమో అని కూడా అనిపించవచ్చు. ఎందుకంటే ఫస్ట్ సోనియా తనకు స్ట్రాంగ్గా అనిపించింది కాబట్టి నిఖిల్ తనతో ఫ్రెండ్షిప్ చేశాడేమో. సోనియా ఎలిమినేట్ అయిపోయింది. తర్వాత సీతాని కొంచెం చిన్న ఏదో లవ్ ట్రాక్ లాగా కొంచెం కనిపించినట్టు ఒక 1 డే కొంచెం అలా అనిపించింది. తర్వాత సీత ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు యష్మితో ఈ ట్రాక్ వచ్చింది. ఇప్పుడు యష్మి కూడా ఎలిమినేట్ అయిపోయింది. అంటే స్ట్రాంగ్ ఉమెన్ని పట్టుకుని వాళ్ళని తన గేమ్కి వాళ్ళ ఓటింగ్స్ కూడా తను వాడుకుని తన గేమ్ని డెవలప్ చేసుకుని వాళ్ళ గేమ్ని తగ్గించి వాళ్ళని బయటకు పంపించేస్తున్నాడు అనే సెన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీక్ నా గట్ ఫీలింగ్ ఏంటంటే యష్మి ఎలిమినేట్ అవుతుంది. మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే నా గట్ ఫీలింగ్ అది యష్మి అయితే ఎలిమినేట్ అవుతుంది. సో మళ్ళీ ఇది ట్రూ అవుతుందా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ థింగ్ ఏంటంటే నిఖిల్ని కావాలని టార్గెట్ చేసిన ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట కొంతమందికి. ఎస్పెషల్లీ సోనియా అండ్ సీత విషయంలో వాళ్ళు నిఖిల్ని కావాలని వచ్చి మరీ టార్గెట్ చేశారు. సీత నామినేట్ చేయలేదు నిఖిల్ని. బట్ ఏమందంటే యష్మితో డోంట్ ఫెల్ ఇంటూ నిఖిల్స్ ట్రాప్ అంది. నిఖిల్ ట్రాప్లో పడిపోకు. సో ట్రాప్ అది స్ట్రాంగ్ ఉమెన్ని వాడుకుని తన గేమ్ కోసం స్ట్రాంగ్ ఉమెన్ని వాడుకుంటున్నాడు అనే సెన్స్లో మాట్లాడింది అనమాట. చాలా విచ్ ఈజ్ వెరీ రాంగ్. అదే ప్లేస్లో నేను జనరల్లీ స్విచ్ చేస్తున్నాను క్యారెక్టర్స్. అదే నిఖిల్ ప్లేస్లో ఏ పృథ్వీయో ఉంటే, ఇదే సోనియా ఇదే సీత వచ్చి పృథ్వీని అదే మాటలు అనుంటే పృథ్వీ లెఫ్ట్ రైట్ ఇచ్చేవాడు. నవ్వుతూ వచ్చిన వాళ్ళు మొహాలు మార్చుకుని బయటికి వెళ్ళిపోయేవారు. ఐఎమ్ సీరియస్లీ సేయింగ్ ఇట్. పృథ్వీ దగ్గర ఇదే మాట మాట్లాడుంటే ఖచ్చితంగా చెప్తున్నాను, లెఫ్ట్ రైట్ ఇచ్చేవాడు. నవ్వుతూ వచ్చిన వాళ్ళు కాస్త మొహాలు మార్చుకుని బయటికి వెళ్ళేవారు. పృథ్వీ ఒక రేంజ్లో కౌంటర్లు వేసేవాడు. బికాస్ నిఖిల్ మౌనంగా ఉండడం కూడా తప్పు. పృథ్వీ కూడా నేను అదే మాట మాట్లాడాడు. ఓకే అని ఎందుకంటావురా? ఓకే నువ్వేదో అన్నావు, ఓకే అనకరా. ఎందుకంటావు? నువ్వు అమ్మాయిలు వాడుకోలేదు కదా. అమ్మాయిలు ఏమన్నా వాడుకుని నువ్వు నీ గేమ్ని ఇంప్రూవ్ చేసుకున్నావా? అలాంటి పెద్ద పెద్ద నిందల్ని ఎందుకు తీసుకుంటావు అసలు అని చెప్పి పృథ్వీ చాలా బాగా మాట్లాడాడు. ఒక ఫ్రెండ్ ఎలా చెప్పాలో అలా చెప్పాడు. ఒక జెన్యూన్ ఫ్రెండ్ ఎలా చెప్తాడో అలా చెప్పాడు. ఓకే అనకు. నువ్వు స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకోలేదు అనిపించింది నాకు. గట్టిగా ఇవ్వాలి, గట్టిగా మాట్లాడాలి. వాళ్ళు ఇచ్చిన బికాజ్ నిఖిల్ మీద వేసిన నిందలు చాలా పెద్దవి. క్యారెక్టర్ అసాసినేషన్. నిఖిల్ చాలా డిస్టర్బ్ అయినట్టు కనిపిస్తున్నాడు. ఏమో ఇది నిజంగానే అంత డిస్టర్బ్ అయ్యాడా? ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతారు బేసికల్లీ ఇంత పెద్ద పెద్ద నిందలేస్తే. బికాజ్ ఇది మనం జనరల్లీ రెగ్యులర్గా మాట్లాడుకునే మాటలు ప్రతి తెలుగువాడు చూస్తున్నాడు ఆల్మోస్ట్ బిగ్ బాస్ అనేది. ఇప్పుడు పైగా ఎండింగ్ వీక్స్కి వచ్చిన టైంలో ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళందరూ కూడా చాలామంది కనెక్ట్ అయ్యారు బిగ్ బాస్కి. ఆల్మోస్ట్ ఎక్కడున్న తెలుగు వాళ్ళైనా చూస్తున్నారు. ఈవెన్ దో పాపం వాళ్ళు కొంతమంది కన్నడ వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కన్నడ వాళ్ళు కూడా కొంచెం చూడడానికి ఏమో ట్రై చేస్తారేమో నా ఫీలింగ్.
బట్ ఇది చాలా పెద్ద ఇంతమంది చూస్తున్న ఇన్ని నియర్లీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వ్యూవర్షిప్ ఉన్నప్పుడు ఇంత లక్షల మంది వ్యూవర్షిప్ ఉన్న టైంలో అంతమంది ముందు ఇది పెద్ద నింద నిఖిల్ మీద. అమ్మాయిల విషయంలో ఒక క్యారెక్టర్ అసాసినేషన్ అయితే చేశారు. నిఖిల్ క్లారిటీ ఇవ్వలేదు. యష్మి విషయంలో చాలాసార్లు ఈ మాట చెప్తున్నారు ఏంటంటే నీకు సరిగ్గా క్లారిటీ ఇవ్వలేదు, సో అందుకే నువ్వు ఇలాగ ఎంకరేజ్ చేస్తున్నావు అంటే యష్మి కూడా యాక్సెప్ట్ చేస్తుంది. నేను యష్మిని కూడా తప్పుపడుతున్నాను. థింగ్ ఏంటంటే యష్మికి చాలా క్లియర్గానే చెప్పాడు. బికాజ్ యష్మియే తన కొన్ని మాటలు అంది. నిఖిల్ దానికి కోసం క్లారిటీగా పృథ్వీ దగ్గర డిస్కస్ చేశాడు. ఏమన్నాడంటే యష్మియే చాలాసార్లు అంది, మనం కూడా విన్నాం, అరే నన్ను కనీసం మనిషిలా కూడా ట్రీట్ చేయట్లేదురా, నువ్వు ఫ్రెండ్లా కూడా ట్రీట్ చేయట్లేదురా, నార్మల్గా ఉండరా అంది. అంటే దాని అర్థం ఏంటి? నిఖిల్ యష్మిని అవాయిడ్ చేశాడు, కంప్లీట్గా అవాయిడ్ చేశాడు ఒకానొక పర్టికులర్ టైంలో. ఇలా వద్దు అండ్ ఇంకొక మాట కూడా చెప్పాడు యష్మితో, చాలా క్లియర్గా చెప్పాడు. ఏమని చెప్పాడంటే నువ్వు అనవసరంగా హోప్స్ పెట్టుకుంటావేమో అని నాకు అనిపిస్తుంది. అంటే ఏంటి? హోప్స్ అస్సలు పెట్టుకోకు, నాకు ఆ ఫీలింగ్ లేదు అనేదే అర్థం. ఇంతకంటే క్లియర్గా ఏం చెప్తారు? యష్మి కూడా ఏంటంటే తన మీద నిందపడిపోయింది కదా, తను తప్పించుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ నాకు క్లారిటీగా చెప్పుంటే నేను వెంటే పడేదాన్ని కదంటే ఇంకేం చెప్తాడు? తను అవాయిడ్ చేస్తాడు కంప్లీట్గా. అవాయిడ్ చేస్తే యష్మి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంది, ప్లీజ్ నాతో ప్లీజ్ ఫ్రెండ్ లాగైనా ఉండరా, ఎందుకురా నన్ను మనిషిలా కూడా చూడట్లేదురా, నువ్వు మిగిలిన హౌస్ మేట్స్లా అన్నా చూడట్లేదురా, ఫ్రెండ్లా అయినా ఉండరా అట్లీస్ట్ అని ఎన్నిసార్లు అడిగింది యష్మి. మీరు ఆ ఎపిసోడ్ వెనక్కి వెళ్ళి కావాలంటే చెక్ చేసుకోండి, యష్మి నోట్లోంచి వచ్చిన మాటలు ఇవి. సో నిఖిల్ ఇంకేం క్లారిటీ ఇస్తాడు? అండ్ మోర్ ఓవర్ నిఖిల్ గురించి మాట్లాడినప్పుడు నిఖిల్ సోనియా విషయంలో దగ్గర అవ్వడానికి కారణం ఏంటంటే సోనియా స్ట్రాంగ్ కంటెస్టెంట్, తనతో నేను డిఫెండ్ చేయలేను. బికాజ్ నిఖిల్కి ఉన్న బిహేవియర్ ఏంటంటే నిఖిల్ కంట్రోల్ అందరితో మాట్లాడి అందరికీ ఏదో పెద్ద మనిషిలాగా అందరికీ అన్ని కంట్రోల్ చేయగలడు. బట్ ఏంటంటే డిఫెన్స్ చేసుకోలేడు. ఎవరన్నా గట్టిగా మాట్లాడుతుంటే తను డిఫెండ్ చేసుకోలేడు. తనకున్న స్వభావం ఏంటంటే ఒకవేళ ఎవరి మీదన్నా కోపంతో ఫైట్ చేసేసినా ఇమీడియట్గా నెక్స్ట్ డే వెళ్ళి సార్ట్అవుట్ చేసేసుకుంటాడు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నిఖిల్కి గొడవలు మైండ్లో రన్ అవుతూ ఉంటే మనిషి ఉండలేడు అనమాట. చాలామంది ఇలాగే ఉంటారు, కొంచెం అయ్యి బాబాయ్ ఎవరితోనో గొడవ ఉందా వాళ్ళకి నిద్ర పట్టదు, సార్ట్అవుట్ చేసేసుకుని కొంచెం ప్రశాంతంగా సాధు జీవుల్లా బ్రతకాలి అనే ఆలోచనలు కొంతమందికి ఉంటాయి. నిఖిల్ మంచోడు, నిఖిల్ గొప్పోడు అని నేను అనట్లే, బట్ నిఖిల్ స్వభావం ఏంటనేది చెప్తున్నా. నిఖిల్ మైండ్లో ఏమైనా స్ట్రాటజీస్ ప్లే చేయొచ్చు, ఏమైనా స్కెచ్లు వేసుకోవచ్చు, అది తన మైండ్లో ఉంటుంది, నాకైతే తెలియదు. బట్ నిఖిల్ మంచోడని కూడా నేను ఎక్కడ మెన్షన్ చేయట్లేదు. నిఖిల్ ఇలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి అబ్బా సూపర్ అని నేను అనట్లే. బట్ ఏంటంటే నిఖిల్కి ఉన్న మెంటాలిటీ ఏంటంటే బేసికలీ మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరితోనో గొడవ పెట్టుకుంటే గొడవను కంటిన్యూ చేయలేడు, క్యారీ చేయలేడు. పృథ్వీకి మళ్ళీ బికాజ్ ఎప్పుడైతే మనం మెంటల్లీ చాలా స్ట్రాంగ్గా ఉంటామో వాళ్ళు మాత్రమే, మెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు మాత్రమే 10 మంది శత్రువులు ఉన్న 10 మంది శత్రువుల్ని 100 రోజులు క్యారీ చేయగలరు. నువ్వు అలాగే ఉండు, నేను ఇలాగే ఉంటా అనగలరు. పృథ్వీ ఉంటాడు అలాగా, నువ్వు హౌస్ మొత్తం వచ్చినా నేను ఈరోజు వేస్తా అంటాడు. ప్రేరణ ఉంటుంది, ప్రేరణని హౌస్ మొత్తం ఏమనుకున్నా అనుకొని తన మిలిటరీ రూల్స్ తనకు ఉంటాయి, తన జేబులో చేయి పెట్టుకునే మాట్లాడుతుంది, ఎవరికైనా ఇచ్చి పడేస్తుంది. బికాజ్ మెంటల్లీ కొంచెం మన స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు మాత్రమే శత్రువులను కూడా యాక్సెప్ట్ చేయగలుగుతారు. శత్రువు వచ్చినా 10 మంది శత్రువుల రాని అన్న దృష్టిలో ఉంటారు. కొంతమంది ఇంత తీసుకోలేరు, శత్రువులు ఉండకూడదు మనకి, శత్రువు లేకుండా బ్రతుకుదాం అనే ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది. సో నిఖిల్లో నేను అబ్జర్వ్ చేసిన క్వాలిటీ అయితే అది. తనకి శత్రువులు ఉండడం, ఎవరితో అన్న గొడవలు పెట్టుకుని పీస్ఫుల్గా ఉండలేడు, అందుకని సార్ట్అవుట్ చేసుకుంటాడు. సో అదే విషయంలో ఏంటంటే సోనియా విషయంలో భయపడి కొంచెం, సోనియా విషయంలో మాత్రం సోనియాని ఒక్కదాన్ని నాకు తెలిసి తన క్లాన్లోకి లాక్కున్నాడు. సో అక్కడ స్టార్ట్ అయింది వాళ్ళిద్దరి జర్నీ. సో సోనియా నిఖిల్ క్లోజ్ అయ్యారు, అక్కడి వరకు ఓకే. సోనియానే ఈవెన్ ఇంకొక మాట మాట్లాడుకుందాం, సోనియా నా పెద్ద కొడుకు, నా పెద్ద కొడుకులా ట్రీట్ చేశాను, నా పెద్ద తమ్ముడు లేదంటే పెద్ద కొడుకులాగా ట్రీట్ చేసిన వ్యక్తి అని ఇవన్నీ అంది. బట్ సోనియా ఉన్నంతసేపు కూడా సోనియా నోట్లోంచి ఎప్పుడు నా కొడుకు లాంటి వాళ్ళు వీళ్ళని చెప్పి ముందెప్పుడు మనం వినలే. అందరూ వచ్చి బ్లేమ్ చేయడం స్టార్ట్ చేసిన ఆ తర్వాత నేను వీళ్ళని ఎలా చూశాను అలా చూశానని లాస్ట్లో క్లారిటీ ఇచ్చింది తప్ప ఫస్ట్లో ఎప్పుడు క్లారిటీ ఇవ్వలే. సో సోనియాని అందరూ బ్లేమ్ చేసింది ఏంటంటే నీకు పెద్దోడు కావాలి చిన్నోడు కావాలి, హౌస్లో నీకు పెద్దోడు కావాలి చిన్నోడు కావాలి. ఈవెన్ నాగార్జున గారు కూడా ఒక సందర్భంలో మాట్లాడారు, నీకు పెద్దోడు కావాలి చిన్నోడు కావాలి కానీ వాళ్ళకి ఏమి ఉండకూడదా ఆ సెన్స్లో మాట్లాడారు అన్నమాట. సో బేసికల్లీ ఏంటంటే దానికంటే ముందే వీళ్ళందరూ కూడా బ్లేమ్ చేయకంటే అదే బ్లేమ్ చేస్తున్నారు అనేది తెలిసే కంటే ముందే నిఖిల్ అంతటి నిఖిలే నేను బయటకు వచ్చాక నన్ను పెంచుకోరా అని చెప్పి అన్నాడు, నన్ను దత్తత తీసుకోరా, నన్ను పెంచుకోరా అని అన్నాడు నిఖిల్.
సో నిఖిల్ మాట బట్టే తెలుస్తుంది నిఖిల్ ఒకవేళ నిజంగా అమ్మలా చూసాడా ఏంటనేది. సో వాళ్ళిద్దరి మధ్య అమ్మ కొడుకు అనే సరదాగా ఆ బాండింగ్ పెట్టుకున్నారా, ఒకవేళ కొడుకులాగా అమ్మలాగా వాళ్ళు చూసారా అనేది నిఖిల్ స్టేట్మెంట్ బట్టి తెలుస్తుంది తప్ప సోనియా ఎప్పుడూ కూడా బ్యాడ్ అయ్యి బ్లేమ్ అవ్వక ముందు క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది, నిఖిల్ ఆ విషయంలో కూడా క్లియర్గా ఉన్నాడు. అండ్ నెక్స్ట్ సీత విషయంలో నిఖిల్ ఏమీ ఫ్లర్ట్ చేసేసి సీత మీద పడిపోయి ఎక్కడా లేదు. సీతకి మధ్యలో వచ్చినట్టు అనిపించింది ఇంట్రెస్ట్. బేసికల్లీ నేను ఆడియన్గా కామన్గా నేను చూసిన దాని ప్రకారం సీతకు కూడా అనిపించినట్టుంది. ఒకరోజు మాట్లాడుకుంటే నిఖిల్ చాలా క్లియర్గా చెప్పేశాడు, అరే నీకేమన్నా ఉందా అని సీత అడిగింది. నిఖిల్ చాలా క్లియర్గా చెప్పేశాడు నాకేం లేదురా అని. సో అక్కడ క్లియర్. అంటే యష్మి విషయంలో యష్మిని అవాయిడ్ చేశాడు. యష్మి అంతటి యష్మియే అరే నన్ను మనిషిలా అయినా చూడరా, హౌస్ మేట్స్లా అయినా చూడరా, ఫ్రెండ్లా అయినా చూడరా, నాకు ఫ్రెండ్లో అయినా ఉండరా నాతో పాటు అని యష్మి అంతటి యష్మి అడిగింది. సో నిఖిల్ని అమ్మాయిల విషయంలో బ్లేమ్ చేయడానికి ఎక్కడ పాయింట్ ఉంది, మీకు ఏమైనా తెలిస్తే మీరు కమెంట్ చేయండి. అసలు బేసికల్లీ బికాస్ అమ్మాయిలు ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ మీద ఒకరి మీద నిందేసేటప్పుడు అది చాలా పెద్ద నింద, ఎవరికైనా మనసుకి గాయం అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు క్లారిటీ కోసం చెప్తున్నా. నాకు ఒక మనిషిగా, ఒక జెన్యూన్ పర్సన్గా, ఒక క్యారెక్టర్, నాకు బిగ్ బాస్ హౌస్లో నాకు పర్సనల్ ఫేవరెట్, నేను అనాలిసిస్లోకి తీసుకురాకుండా నా పర్సనల్ ఫేవరెట్ పృథ్వీ. బట్ స్టిల్ నేను ఈరోజు నిఖిల్ గురించి ఎందుకు ఇంత మాట్లాడుతున్నానంటే అది చాలా పెద్ద నింద బేసికల్లీ. సో వీళ్ళందరూ కార్నర్ చేసేప్పుడు ఏమైందంటే నిఖిల్ని విన్నర్ని చేస్తున్నారు. యాక్చువల్లీ నిఖిల్ గెలుపుని వీళ్ళందరూ ఒప్పుకోలేకపోతున్నారా అనే డౌట్ ఒక పక్క వస్తుంది కొంతమంది, ఎస్పెషల్ అందరూ కాదు, ఐ మీన్ కొంతమంది లైక్ బేబక్క, సోనియా, సీత, వీళ్ళ ముగ్గురికి ఏమన్నా నిఖిల్ గెలవడం నచ్చట్లేదా అనే ఫీలింగ్ అయితే, బికాజ్ నిఖిల్ మీద కొంచెం ద్వేషం ఉందా అనే ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. అండ్ సోనియాకి రావడానికంటే మేబీ సోనియా బయటకు వచ్చిన తర్వాత ఆవిడ కొంచెం అనవసరంగా నిఖిల్ వల్ల, నిఖిల్ బికాజ్ ఆఫ్ నిఖిల్, సోనియా మాత్రం బికాజ్ ఆఫ్ నిఖిల్ క్లోజ్ అయింది. సోనియా ఆపోజిట్లో ఉంటే స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి నిజంగానే సోనియా విషయంలో నిఖిల్, నేను అది సీత చెప్పిన మాట అగ్రీ చేస్తాను. బట్ సీత యష్మి విషయంలో నిఖిల్ స్ట్రాంగ్ అని ఫీల్ అయ్యి వాళ్ళని తీసుకొని వాళ్ళని యూజ్ చేసుకున్నాడు తన గేమ్ ప్లాన్ కోసం అనేది మాత్రం నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయలేను. సోనియా ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ కంపేర్డ్ టు సీత అండ్ యష్మి. సీత యష్మి ఈజ్ అవుట్ ఆఫ్ సిలబస్ నిఖిల్ ప్లాన్లో. ఐ థింక్ క్లియర్గా మనం మీరు బాగా అబ్జర్వ్ చేయండి, సీత విషయంలో ఎప్పుడు సీత స్ట్రాంగ్ రా సీతని అని చెప్పి ఎప్పుడు నిఖిల్ అనుకోలేదు. యష్మి విషయంలో కూడా అరే యష్మి స్ట్రాంగ్ రా, యష్మిని మనం వైపు ఉంచుకోవాలని ఎక్కడ అనుకోలేదు. సోనియా విషయంలో మాత్రం నిజంగానే నిఖిల్ అనుకున్నాడు, ఆపోజిట్లో ఉంటే బేబక్ దగ్గర కూడా డిస్కస్ చేశాడు, తన ఆపోజిట్లో ఉంటే డిఫెండ్ చేయడం కష్టం అవుతుంది అవ్వచ్చు, సో మన క్లాన్లో ఉంటే మంచిది అని నిఖిల్ అయితే క్లియర్గా ఎక్స్ప్రెస్ చేశాడు. సో మిగిలిన సోనియా, సీత అండ్ యష్మి విషయంలో నిఖిల్ అవుట్ ఆఫ్ సిలబస్. ఐ థింక్ నిఖిల్ వాళ్ళని పెద్ద స్ట్రాంగ్ ఉమెన్ అయిపోయి వీళ్ళ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని తీసుకుని ఉండడు. సోనియా విషయంలో నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. బట్ ఇది అమ్మాయిలను వాడుకుని, అంటే గేమ్ ప్లాన్ కోసం అమ్మాయిలను వాడుకుని అమ్మాయిల్ని కొంచెం ఈ కైండ్ ఆఫ్, ఐ మీన్ ఫ్లర్ట్ చేస్తూ అమ్మాయిల్ని ఈ విధంగా మలుపు తిప్పుకుని తన వైపు తిప్పుకుని తనని మోసం చేశాడు అనే పెద్ద నింద అయితే వేసింది. కంప్లీట్లీ రాంగ్. సీత చేసిన లాస్ట్లో సీత ఏదైతే చేసిందో సీత బ్యాడ్ అయింది, దానివల్ల నిఖిల్కి మాత్రం అద్భుతమైన మైలేజ్ వస్తుంది. సో ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరూ కూడా నిఖిల్ని ఎంత కార్నర్ చేశారని చెప్పి నిఖిల్ గ్రాఫ్ అలా పెరుగుతుంది. నిఖిల్ని పక్కా విన్నర్ని, ఐ మీన్ విన్నింగ్ రేస్లో ఉన్నవాడిని కొంచెం పక్కా విన్నర్ అనేలా చేస్తారనమాట వీళ్ళు వచ్చి మాట్లాడి. సో అది నేనైతే చెప్పాలనుకుంటున్నాను. సో నైనిక వచ్చింది, యష్మిని, నబీల్ని నామినేట్ చేసింది. సో యష్మి విషయానికి వచ్చి యష్మిని నామినేట్ చేసిన వాళ్ళందరూ కూడా ప్రేరణ గురించి బ్యాక్ బిచ్చింగ్ అని నామినేట్ చేశారనమాట. యష్మిని, నైనిక, ఆదిత్య ఓం నామినేట్ చేశారు. ఇద్దరు కూడా ప్రేరణ గురించి నువ్వు బ్యాక్ బిచ్ చేస్తున్నావు అని, ఎలా అంటే ప్రేరణ గురించి వెనక ఒక మాట చెప్తున్నావు, ముందు ఫ్రెండ్ అంటున్నావు అని చెప్తున్నారనమాట. ఎలా అంటే ప్రేరణ వాళ్ళ హస్బెండ్ శ్రీపాద వచ్చినప్పుడు డిన్నర్ డేట్ ఒకటి అరేంజ్ చేశారు. ఆ టైంలో కొంచెం ఇది క్రింజ్లా ఉంటుంది అని చెప్పి అందంట యష్మి. సో థింగ్ ఏంటంటే యష్మి ఎందుకు అంది అంటే, సో ఇలాంటిది కొంచెం క్రింజ్లా అనిపిస్తుంది బేసికల్లీ ఇలాంటి డేట్లు అరేంజ్ చేస్తే అని అందంట. క్రింజ్ అంటే తెలుసు కదా మీకు అందరికీ, కొంచెం దాన్ని ఏమంటారంటే అసహించుకునే కంటెంట్. లైక్ ఇప్పుడు మనకి ఏదైనా యూట్యూబ్ వీడియోస్ ఇలాంటి కొన్ని అసహించుకుంటాం, మనకు నచ్చవు, అలాంటి వాటిని క్రింజ్ అంటాం అనమాట, క్రింజ్ కంటెంట్. సో అలా అనిపిస్తుంది ఈ కంటెంట్ కూడా అని యష్మి అందంట. దాని గురించి అయితే నామినేట్ చేశారు ఎస్పెషల్లీ. అండ్ ప్రేరణని కొంతమంది నామినేట్ చేశారు. నామినేట్ చేసిన వాళ్ళు కూడా గ్రూప్ గేమ్ అని నామినేట్ చేశారు. ప్రేరణ గురించి మాట్లాడుకుంటే ప్రేరణ గ్రూప్ గేమ్ ఎక్కడ ఆడలేదు. నేను ఆ విషయంలో ప్రేరణని సపోర్ట్ చేయగలను, ఎందుకంటే ప్రేరణ ఈవెన్ పృథ్వీ తన కన్నడ వాడే కదా,
తనతో పాటు అలా సీరియల్స్ నుంచి వచ్చిన వాడే కదా. పృథ్వీని ఎన్నోసార్లు పృథ్వీకి ప్రేరణకి చాలాసార్లు గొడవలు అయినాయి. మేబీ ప్రేరణ విషయంలో కొంచెం యష్మి విషయంలో కొంచెం ఫ్రెండ్స్ కాబట్టి కొంచెం క్లోజ్గా ఉంది. నిఖిల్ విషయంలో ఎప్పుడు నామినేట్ చేయలేదు. రీజన్ ఏంటంటే నిఖిల్కి ప్రేరణకి కూడా ఎప్పుడు క్లాషెస్ రాలేదు. నిఖిల్ వెనెవర్ ఇద్దరు హెడ్ స్ట్రాంగ్ పర్సన్స్, ఇద్దరు స్ట్రాంగ్ మెంటాలిటీ ఉన్న పర్సన్స్ ఎదురెదురు పడితే ఇద్దరు కూడా నా ఈగో సాటిస్ఫై అవ్వదు, నా ఈగో తగ్గదు అని అనుకునే వాళ్ళకి మాత్రమే గొడవలు అవుతూ ఉంటాయి. నిఖిల్ విషయానికి వస్తే నిఖిల్ తగ్గుతూ ఉంటాడు. సో నిఖిల్కి ప్రేరణకి ఎప్పుడు క్లాషెస్ అవ్వలేదు. నిఖిల్ ప్రేరణ పృథ్వీ విషయానికి వస్తే పృథ్వీ తగ్గడు, ప్రేరణ తగ్గదు. సో ఇద్దరికి క్లాషెస్ అక్కడ అయినాయి. మోర్ ఓవర్ పృథ్వీ ప్రేరణ విషయంలో ప్రేరణ ఇంకా కొంచెం తగ్గుద్దేమో లాస్ట్కి వెళ్ళే కొద్ది, పృథ్వీ అస్సలు తగ్గడు. సో వాళ్ళిద్దరికి క్లాషెస్ రావడానికి అక్కడ కారణం అనమాట. సో మొత్తానికైతే ఏమైందంటే ప్రేరణని ఈ విషయంపై చాలామంది నలుగురు నామినేట్ చేశారు. ఎవరెవరంటే సోనియా ముందు నామినేట్ చేసింది, తర్వాత శేఖర్ భాష, నైనిక, లాస్ట్ సీత ఒకటి నామినేట్ చేసింది అనమాట. సో సీత నామినేషన్ మాత్రం నాకు ప్రేరణ విషయంలో నేను ముందుగానే వచ్చిన వెంటనే నామినేట్ చేయగానే నాకు ఒకటి అనిపించింది, ఇంకా చెత్తబుట్టని మైండ్లో క్యారీ చేసిందా. ప్రేరణకి సీతకి గొడవ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అప్పట్లో ఫస్ట్ వీక్లోనే మన ప్రేరణ వెళ్ళి చెత్తబుట్టలో దాన్ని ఏమంటారు పాడేసింది. తన తాగేసిన ప్యాకెట్ ఒకటి పాడేసింది అనమాట. అది మళ్ళీ తను పాడేయకూడదు, వాళ్ళ పని కదా, మేము పని చేయక్కర్లేదని చెప్పి మళ్ళీ చెత్తబుట్టలో తీసి పైన పెట్టి వాళ్ళే పాడేస్తారని వదిలేసింది. తర్వాత సీత పాడేసింది దాన్ని. సో అక్కడ నుంచి గొడవ స్టార్ట్ అయిందనమాట. మీ అందరికీ తెలుసు ఆ చెత్తబుట్ట టాపిక్. సో ఇంకా అది క్యారీ చేస్తుందా, బికాజ్ ప్రేరణ మీద అన్న మాటలు ఎలా ఉన్నాయంటే, సీత అన్న మాటలు, నువ్వు చీఫ్గా అట్టర్ ఫ్లాప్ అయ్యావు, గౌతమ్ని ఇష్టం వచ్చినట్టు అనేస్తున్నావు అని చెప్పి రకరకాలుగా, అంటే అట్టర్ ఫ్లాప్ ఈ పదాలు ప్రొనౌన్స్ చేసినప్పుడు తెలుస్తుంది కొంచెం ద్వేషం ఉంది, ఇంకా వాళ్ళ మీద ఆ కోపం ఉండిపోయింది. ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చినా కూడా వాళ్ళ మీద ఇంకా కోపం ఉండిపోయింది అనే సెన్స్ అయితే నాకు అనిపించింది అనమాట. సో నేనైతే అందుకని మాట్లాడుతున్నాను. అండ్ యష్మి విషయంలో చాలామంది మాట్లాడింది ఏంటంటే, కొంతమంది నువ్వు నిఖిల్తో కలిసిపోవడం వల్ల యష్మి అంటే సెపరేట్గా కనిపించట్లేదు, నిఖిల్ యష్మి అంటున్నారు, నిఖిల్ క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల నువ్వు ఎలా ఉండిపోయావు అంటుంటే ఎస్ అనేస్తుంది. సారీ పప్ప అని లాస్ట్లో పక్కకి వెళ్ళి చెప్తుంది. బట్ వాళ్ళ ఫాదర్ చెప్పిన తర్వాత అయినా అట్లీస్ట్ అది రియలైజ్ అయ్యి ఉంటే ఈ కొన్ని డేస్లో మనకు కనిపించేసేది. యష్మి ఒకవేళ నిజంగా వాళ్ళ ఫాదర్ చెప్పి నువ్వు బ్యాడ్ అవుతున్నావు బయట అని చెప్పినప్పుడే రియలైజ్ అయ్యి ఉంటే అప్పుడే యష్మి దీని గురించి ఒక డెసిషన్ తీసుకుని తన దగ్గరికి వెళ్ళి, అరే నా మీద ఇలా బ్యాడ్ అవుతున్నాను, సో నేను ఇక్కడ నుంచి ఇలా ఉండను, అనవసరంగా నేను బ్యాడ్ అవుతున్నాను, బయటికి రాంగ్గా పోర్ట్రే అవుతుంది, నాకేం పెద్ద ఫీలింగ్స్ లేవు నీ మీద, అది జస్ట్ ఒక డ్రీమ్ మాత్రమే అని చెప్పుంటే వేరేగా ఉండేది. వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు నామినేట్ చేసి ఇప్పుడు పాయింట్స్ చెప్పడం వల్ల ఏంటంటే ఇప్పుడు అది జస్ట్ డ్రీమ్ మాత్రమే, నాకు ఫీలింగ్స్ లేవు అని యష్మి చెప్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఎలా అంటుంటే సపోర్ట్ చేస్తుంది, నిఖిల్ క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి. నిఖిల్ని యష్మి అంతటి యష్మి వెళ్ళి మాత్రం క్లియర్గా అడిగింది, మీరు ఎపిసోడ్స్ చూడండి ప్లీజ్, నాతో ఫ్రెండ్లీ అయినా ఉండరా, నన్ను కనీసం మనిషిలా కూడా ట్రీట్ చేయట్లేదురా నువ్వు అని చెప్పి యష్మి అంతటి యష్మియే మాట్లాడింది అన్నమాట. సో ఇదైతే ష్యూర్. అండ్ నబీల్ విషయంలో పాపం నబీల్ని నామినేట్ చేశారు, నైనిక అండ్ మణికంఠ నామినేట్ చేశారు. నబీల్ని కొంచెం బ్యాక్ బిచ్చింగ్ అని నామినేట్ చేశారు. నబీల్ కొంచెం బ్యాక్ బిచ్చింగ్ అని నాకు అనిపించలేదు, కానీ న్యూట్రల్గా, ఎలా అంటే కొంచెం వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు వీళ్ళతో కూర్చుంటున్నాడు, కొంచెం ఎంకరేజ్ చేస్తున్నాడు మాటలు, వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళతో కొంచెం మాటలు ఎంకరేజ్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. అంటే రెండు ఇలా డిఫరెంట్గా, ఇప్పుడు అవినాష్, టేస్టీ తేజ, రోహిణి వీళ్ళు కూర్చున్నప్పుడు వీళ్ళతో కూర్చున్నప్పుడు వీళ్ళతో అలా వాళ్ళు ఏమన్నా అంటుంటే అవును అన్నట్టు కొంచెం మాట్లాడుతున్నాడు. కమింగ్ టు వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు యష్మి, ప్రేరణ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమైనా మాట్లాడుతుంటే అవును అన్నట్టు మాట్లాడుతున్నాడు. బట్ ఏంటంటే వీళ్ళ పాపం కొంచెం అంటే కొంచెం ఒక్కసారి నబీల్ని బ్యాడ్ చేసినట్లు, అంత బ్యాడ్ చేయడానికి అయితే ఏమీ లేదు నబీల్ దగ్గర అంతలాగా, బట్ పాపం ఒక్కసారి బ్యాడ్ చేసిన ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. గౌతమ్ గురించి నువ్వు వెనక చెప్తున్నావు, వెనక ఇలా మాట్లాడుతున్నావు అని. సో థింగ్ ఏంటంటే దానికి గౌతమ్ ఓవర్ రియాక్ట్ అయిపోయి, నేను టాప్లో పెడుతున్నారు కాబట్టి నువ్వు రియాక్ట్ అవుతున్నావా ఏంటి అని చెప్పి గౌతమ్ అడుగుతున్నాడు అనమాట. సో థింగ్ ఏంటంటే ఖచ్చితంగా అడుగుతారు, బికాజ్ వాళ్ళు మాట్లాడుకున్నది ఏంటంటే, ఇప్పుడు ప్రేరణ కావచ్చు, నబీల్ కావచ్చు, మాట్లాడుకున్నది ఏంటంటే ఒకానొక రోజు ఎలిమినేట్ అవ్వాల్సిన పర్సన్ మణికంఠ తనంతట తాను స్వయాన బయటికి వెళ్ళిపోవడం వల్ల గౌతమ్ అనే వ్యక్తి ఈరోజు హౌస్లో ఉన్నాడు. మణికంఠ ఆ రోజు నేను వెళ్ళను సార్, ఆడియన్స్ డెసిషన్నే గౌరవిస్తానంటే ఆ రోజు మణికంఠ ఆగిపోయేవాడు రిజల్ట్ వచ్చిన తర్వాత, గౌతమ్ ఎలిమినేట్ అవ్వాల్సిన వాడు.
బట్ ఏంటంటే మణికంఠ ఆ రోజు తనకు తాను సెల్ఫ్ ఎవిక్ట్ చేసుకోవడం వల్ల, సెల్ఫ్గా బయటికి వెళ్ళిపోవడం వల్ల గౌతమ్ అనే వ్యక్తి హౌస్లో ఉన్నాడు. సో ఆ తర్వాత గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. గ్రాఫ్ పెరగడానికి ప్రధాన కారణం ఏంటి అని వాళ్ళు అబ్జర్వ్ చేసి, ఏంటి తనంత గేమ్ ఆడాడు, ఈలోపు సీతాఫలాల్లో తిన్నాడు, ఏం గేమ్ ఆడాడు, ఏం త్యాగం చేశాడు, జనం కోసం ఏమన్నా చేశాడా, అక్కడ తన అద్భుతమైన ఏంటంటే ఒక మనిషి ఒక్కసారిగా ఇలా ఉండాల్సినోడు హీరో అయిపోయాడంటే అక్కడ ఏం జరిగి ఉండాలి? ఎక్కడో అన్యాయం జరుగుతున్న వాళ్ళ మీద పాపం తన వాయిస్ రైజ్ చేసి ఏదో చేసి ఒక గొప్ప పని చేసి హీరో అయ్యాడంటే అనుకోవచ్చు. గౌతమ్ ఏం గొప్ప పని చేసి ఒక్కసారిగా ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ హీరో అయ్యాడు? మీరు ఎవరన్నా చెప్పండి ప్లీజ్, కమెంట్స్లో చెప్పండి. ఓపెన్గానే అడుగుతున్నాను. గౌతమ్ ఏం గొప్ప పని చేసి ఒక్కసారిగా హీరో అయిపోయాడు? టాస్కులు మాట్లాడితే ఫిజికల్ టాస్కుల్లో టేస్టీ తేజ చూపించినంత ఎఫర్ట్ కూడా గౌతమ్ చూపించలేదు. అండ్ స్మార్ట్ విషయానికి వస్తే గౌతమ్ అసలు ఇలాంటి మెంటల్ ఛాలెంజెస్లో అసలు ఏంటంటే తను కనీసం ఆ టాప్ 5లో కూడా ఉన్నాడు నాకు తెలిసినంతవరకు. టేస్టీ తేజ ఆ విషయంలో కూడా తన కంప్లీట్ స్మార్ట్నెస్ చూపిస్తాడు. ఈవెన్ మొన్న సాంగ్స్ గేమ్ ఇలాంటి జరుగుతూ ఉంటాయి కదా మనకి. బేసికలీ మొన్న లాస్ట్ వీకే ఆలోచించండి, 2 సార్లు వచ్చాడు గౌతమ్ ఆ సాంగ్స్ని నేను పెడతానని చెప్పి. 2 సార్లు కూడా గౌతమ్ ఓడిపోయాడు. గౌతమ్ ఏ విధంగా మనల్ని మెస్మరైజ్ చేసేసి అయ్యి బాబాయ్ సూపర్ హీరో, ఇలా ఉన్న వ్యక్తి హీరో అని ఎందుకు చూపించాడు? ఒక సాధారణ వ్యక్తి, ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్, ఎలిమినేట్ అవ్వే దశలో ఉన్న కంటెస్టెంట్ ఒక్కసారిగా విన్నింగ్ రేస్లోకి ఎలా వచ్చాడు? మీరు ఎవరైనా క్వశ్చన్ చేసుకుని మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ పెట్టండి. బికాజ్ ఆఫ్ కన్నడ వర్సెస్ తెలుగు ఒకటి, యష్మిని అక్క అంటూ కార్నర్ చేసి ఒకటి, నిఖిల్ మధ్యలోకి వచ్చి నిఖిల్ వల్ల మనోడు హీరో అయ్యి ఇంకొకటి. ఈ 3 పాయింట్స్ కాకుండా గౌతమ్ తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించి, లేదంటే తన అద్భుతమైన ఉదారమైన తన వ్యక్తిత్వాన్ని చూపించి ఒక్కసారిగా సాధారణ ఎలిమినేట్ అయ్యే దశలో ఉన్న వ్యక్తి హీరో ఎలా మారాడు? వేరే పాయింట్ ఏదైనా ఉంటే ప్లీజ్ ఎవరైనా కమెంట్ చేయండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. బికాస్ ఆఫ్ 3 పాయింట్లు నేను చెప్తున్నాను కదా. ఒక ఎలిమినేట్ అయ్యే దశలో ఉన్న గౌతమ్ వితిన్ షార్ట్ స్పాన్లో విన్నింగ్ రేస్లోకి ఎలా వచ్చాడంటే, కన్నడ వర్సెస్ తెలుగు, తెలుగు వర్సెస్ కన్నడ అనేది నడుస్తుంది. సో కన్నడ వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళాడు. సో మన తెలుగోడు గెలిపిద్దాం, ఒక పాయింట్. రెండోది, యష్మిని మనోడే క్యూట్, నువ్వు క్రష్ లాంటిదానివి, నీ మీద నువ్వు క్రష్ ఫీలింగ్ అని చెప్పినోడు సడన్గా పడట్లేదు, వర్కౌట్ అవ్వట్లేదు అని తెలిసి, ఎలాగ ఈ అమ్మాయి మనకు వర్కౌట్ పడదు అని తెలిసి అక్క అండం, ఏ అక్క అన్నాడు. ఆ తర్వాత ఒకటి, ఇంకోటి ఏంటంటే యష్మిని అక్క అక్క అన్నిసార్లు అంటుంటే అనకరా, తను వద్దంది కదా, నువ్వు అశ్వత్థామ అంటే ఎలా బాధపడుతున్నావో తను అక్క అంటే అలా బాధపడుతుంది. నువ్వు అన్నప్పుడు మేము వదిలేసినప్పుడు నువ్వు కూడా అక్క అన్నప్పుడు వదిలేయి అని చెప్పి ఒక కరెక్ట్ పాయింట్ మాట్లాడాడు నిఖిల్. కాకపోతే ఏంటంటే నిఖిల్ కాబట్టి అక్కడ అదే ప్లేస్లో పృథ్వీ వచ్చి ఉంటే ఎన్ని సమస్యలు ఉండేవి కాదు. బట్ నిఖిల్ యష్మి కోసం మాట్లాడాడు కాబట్టి అప్పటికే ఈ లవ్ ట్రాక్ అనేది కొంచెం బయట పోర్ట్రే అయింది కాబట్టి నిఖిల్ బ్యాడ్ అయ్యాడు, గౌతమ్ రైజ్ అయ్యాడు. నేను అక్క అనడం మానేస్తాను, నువ్వు అక్క అంటావా అని సెటైర్ లేసి ఇలా కొంచెం రైజ్ అయ్యాడు. అండ్ మోర్ ఓవర్ మనోడు గౌతమ్ పంచి కట్టుకుని వచ్చేస్తాడు. వెన్ ఎవర్ నామినేషన్స్ ఉన్నప్పుడు పంచి కట్టుకుని వచ్చేస్తాడు. ఎర్రతుండ ఒకటి కట్టుకునేవాడు. ఈ నామినేషన్స్కి కట్టుకోలేదు. బట్ థింగ్ ఏంటంటే నేను టేస్టీ తేజ వెళ్ళేటప్పుడు ఒక డైలాగ్ వేసాడు ఎండింగ్లో. ఏమని వేసాడంటే, అయ్యో గౌతమ్ పంచి వేస్ట్ అయిపోయిందే. బికాజ్ హౌస్ మేట్స్కే తెలుస్తుంది ఆ విషయం. మనోడు నామినేషన్స్ అనేసరికి లేని క్యారెక్టర్ని ఒకటి తీసుకొచ్చి అగ్రెసివ్ అయిపోవాలి, పాయింట్లు ఎతికేయాలి. వాళ్ళ అన్నయ్య కూడా, గౌతమ్ వాళ్ళ అన్నయ్య కూడా వచ్చినప్పుడు ఈ పాయింట్లు క్లియర్గా చెప్పాడు. నువ్వు ఒకవేళ నామినేషన్స్లో నామినేషన్స్ కాదు, ఈ చీఫ్ కంటెండర్షిప్లో బయటకు వచ్చేసినా, నిన్ను ఎవరన్నా తీసేసినా తర్వాత మాత్రం నువ్వు ఉండి నీ వాయిస్ రైజ్ చేయి, నువ్వు పక్కకి వెళ్ళిపోకు, నీ వాయిస్ రైజ్ చేస్తూ ఉండు, నువ్వు తప్పులు ఎతుకు, నువ్వు రైజ్ చేయి, వాయిస్ రైజ్ చేయి, మిస్టేక్స్ ఎక్కడ జరుగుతున్నాయి వెతుకు. అంటే ఏంటంటే మనోడు ఎలా అయినా అసలు దాన్ని ఏమంటారంటే సీన్లో నువ్వు లేకపోయినా, సీన్ పేపర్లో నువ్వు లేకపోయినా, నువ్వు ఫీల్డ్లో దూరి నువ్వు నీ అంతట నువ్వే నీకు స్క్రీన్ స్పేస్ దక్కించుకో, ఏదో ఒక పాయింట్ ఎత్తుకు, తప్పు ఎత్తుకు, నీ వాయిస్ రైజ్ చేస్తూ ఉండు. నువ్వేదో రకంగా ఇదంతా ఏమంటారంటే ది ఫేక్నెస్ అంటారు బేసికల్లీ. మనది కాని సీన్లో కూడా మనం ఎంటర్ అయిపోయి ఏదో రకంగా బయటపడాలనుకోవడం ఫేక్నెస్. సో గౌతమ్ స్ట్రాటజీ అప్పటి నుంచి ఇదే పంచె. మనం ముందు నుంచి చూస్తున్నాం కదా, ఇలా వచ్చేసరికి పంచె కట్టుకొస్తాడు. ఈరోజు ఇంకా ఎర్రతుండ ఒకటి కట్టుకోలేదు, మరి ఏమైందో తెలియదు కానీ ఎర్రతుండ అయితే కట్టుకోలేదు. బట్ టేస్టీ తేజ కూడా తన సొంత ఏంటంటే తనతో పాటు వైల్డ్ కార్డ్ కంటెస్టెంటే
నాకు తెలిసి గౌతమ్కి టేస్టీ తేజకి కూడా పెద్ద విభేదాలు లేవు. అయినా టేస్టీ తేజ ఓపెన్గానే చెప్పాడే, అయ్యో ఈరోజు గౌతమ్ పంచి వేస్ట్ అయిపోయిందని. సో అది మ్యాటర్ ఏంటంటే, అండ్ నిఖిల్ కూడా ఇంత మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు. మౌనంగా ఉండడం వల్లే అవతల వాళ్ళు ఇన్ని మాటలు అనేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. వెన్ ఇట్ కమ్స్ టు మన క్యారెక్టరైజేషన్, మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా, మనం చెయ్యని తప్పుల్ని, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే అంత వ్యాఖ్యల్ని ఎవడైనా మాట్లాడితే ఖచ్చితంగా వాటిని ధీటుగా సమాధానం చెప్పాలి. ఒక మనిషికి ఉండాల్సిన సెల్ఫ్ రెస్పెక్ట్ ఇది. ఒక మనిషికి ఖచ్చితంగా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఉండాలి. నేను అదే అంటున్నాను కదా, అదే ప్లేస్లో కనుక పృథ్వీ ఉండుంటే, ఇలాంటి మాటలు ఆపోజిట్ వాళ్ళు అని ఉంటే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పంపించేవాడు పృథ్వీ బయటికి. పృథ్వీకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. చాలామంది ఇది యాటిట్యూడ్, ఈగో అంటూ ఉంటారు. బట్ వాటి వెనక ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. తనని ఊరికే ఎవడన్నా ఏమన్నా అంటే ఒప్పుకోడు. సో ఇదన్నమాట మ్యాటర్. అదే ప్లేస్లో గౌతమ్ ఇమాజిన్ చేసుకోండి, నిఖిల్ ప్లేస్లో గౌతమ్ని గనక అన్ని మాటలు అనుంటే, వేరే వాళ్ళు ఎవరైనా ఇలా కంటెస్టెంట్లు అమ్మాయిల విషయంలో, నువ్వు యష్మిని కావాలని ట్రై చేసావు, యష్మి పడలేదు కాబట్టి అక్క అనేసావు, నువ్వు ఇలాగ అమ్మాయిని లవ్ ట్రాక్ వాడుకుందాం, ఇలా వచ్చి లవ్ ట్రాక్ వాడుకుని స్క్రీన్ స్పేస్ దొబ్బేద్దాం అనుకున్నావు, బట్ నీకు ఆ లవ్ ట్రాక్ దొరకలేదు కాబట్టి ఇప్పుడు ఇలాగా కొంచెం విప్లవకారుల్లా మారి కొంచెం ఇలా క్రెడిట్ కొట్టేస్తున్నావు అని అనుంటే, ఎవరైనా ఇలాంటి నామినేషన్ చేసుంటే నిఖిల్ ఒక రేంజ్లో మీద పడేవాడు, అరిచేవాడు వాళ్ళ మీద. ఐ మీన్ తన డిఫెన్స్ ఒక రేంజ్లో ఉండేది. బట్ నిఖిల్ ఎందుకు పాపం, గౌతమ్ అంత డిఫెన్స్ చేసుకునేవాడు, నిఖిల్ ఎందుకు డిఫెన్స్ చేసుకోలేదు? మౌనం కూడా కొన్నిసార్లు మంచిది కాదు. సో నిఖిల్ ఆ విషయంలో అయితే కొంచెం నాకు కూడా అనిపించింది పృథ్వీ చెప్పిన మాట. లాస్ట్లో హర్ట్ అయ్యాడు, డిస్టర్బ్ అయ్యాడు అంటే ఇవ్వాల్సినప్పుడు లెఫ్ట్ రైట్ ఇచ్చేయాలి. సో మణికంఠ గురించి ఒకటైతే అనుకోవాలి. మణికంఠ గురించి మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, తనని ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకే వెన్నుపోటు పొడుస్తాడని. ఇప్పుడు కూడా హౌస్లో మణికంఠని ఎక్కువ సపోర్ట్ చేసింది ఇప్పుడున్న వాళ్ళలో మాట్లాడుకుంటే మళ్ళీ నబీల్, నిఖిలే, వాళ్ళిద్దరికే మళ్ళీ వచ్చి నామినేషన్ చేశాడు. ఫేక్గా ఉండొద్దు, ఫిల్టర్స్ తీసేయండి, సేఫ్ గేమ్ ఆడొద్దు అని చెప్పాడు అనమాట యాక్చువల్లీ. సో అందరికీ మణికంఠ ఏం చెప్తున్నాడంటే, నామినేషన్స్ గురించి భయపడకండి, అస్సలు నామినేషన్స్లోకి రండి, మీరు బాగా ఆడుతున్నారు అని అంటున్నాడు. ఎంత బాగా ఆడే వాళ్ళు ఉన్నా లాస్ట్కి వచ్చేసరికి ఒకటి ఎలిమినేట్ అవుతాడు. సో నామినేషన్స్ అంటే భయం ఉంటుంది. మోర్ ఓవర్ ఇదే మణికంఠ స్టార్టింగ్ నుంచి నామినేషన్స్ అంటే భయపడేవాడు. ఒక్కరోజు ఒకసారి నామినేషన్స్లో లేడని ప్రశాంతంగా పడుకున్నాడు. మీరు ఆ ఎపిసోడ్ కూడా చూడండి. అమ్మయ్య నేను ఈరోజు ప్రశాంతంగా పడుకుంటా అని చెప్పి పడుకున్నాడు. నామినేషన్స్ అంటే అదే మణికంఠ భయపడేవాడు. ఇప్పుడు మనోడే వచ్చి వీళ్ళకి నీతులు చెప్తున్నాడు నామినేషన్స్ గురించి భయపడకుండా. సో ఇలాంటివన్నీ కొంచెం జరిగినాయి. సీత విషయంలో మాత్రం నాకు సీత నామినేషన్స్ అనవసరంగా ఫ్లిప్ అయింది అనిపించింది. అంత నోట్లోంచి అంత పెద్ద మాట నోరులోంచి బయటికి రాకుండా ఉంటే సీత బాగుండేది. తను కొంచెం ఆ మర్యాదను కోల్పోయిందేమో అనిపించింది నాకు. మరీ అంత పెద్ద మాటలా, అంత పెద్ద స్టేట్మెంట్లా. సో నిఖిల్ లాస్ట్లో అన్నాడు, మదర్ ప్రామిస్, నేను ఆమెను అయితే దీని విషయంలో నేను క్షమించను అని, నేను ఇది గుర్తుపెట్టుకుంటాను అనే స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. మరి ఏంటో చూద్దాం. అంటే ఈసారి మాత్రం ఖచ్చితంగా పాత కంటెస్టెంట్స్లోంచే ఒకరు ఎలిమినేట్ అవుతారు. కాబట్టి బిగ్ బాస్ ఏమైనా ప్లాన్ వేసాడా, కావాలని ముందే చెప్పి ఓన్లీ పాత కంటెస్టెంట్స్నే చేయండి, వైల్డ్ కార్డ్స్ 4 మాత్రమే ఉన్నారు, వైల్డ్ కార్డ్స్ ఉంచండి, బ్యాలెన్సింగ్గా ఉంచుదాం గేమ్ అనే ప్లాన్ కూడా ఏమైనా బిగ్ బాస్ టీం ఏమన్నా ఇచ్చిందా అనే డౌట్ కూడా అయితే నాకైతే రైజ్ అయిందనమాట. మోర్ ఓవర్ మళ్ళీ చెప్తున్నాను కదా, వీళ్ళందరూ గౌతమ్ని కార్నర్ చేయడం వల్ల గౌతమ్ని విన్నర్ని చేసేస్తున్నారు. నిఖిల్ని విన్నర్ని చేస్తున్నారు. వీళ్ళందరూ నిఖిల్ని కొంచెం కార్నర్ చేసి నిఖిల్ని విన్నర్ని చేస్తున్నారు. సో ఇదనమాట మ్యాటర్ అయితే. సో ఏమవుతుంది ఏంటనేది చూద్దాం. నా అంచనా ప్రకారం నిఖిల్ గ్రాఫ్ ఇంకా పెరిగింది. ఈ కార్నర్, ఈ అనవసరమైన ఉమెన్ అనే సెన్సిటివ్ టాపిక్లో నిఖిల్ని కార్నర్ చేయడం వల్ల నిఖిల్ గ్రాఫ్ పెరిగింది. నిఖిల్ కొంచెం విన్నింగ్ రేస్లో ఉన్నవాడు కొంచెం పక్కా విన్నర్ అనే రేస్లో ఉన్నాడు అనమాట. చూద్దాం మరి ఏమవుతుంది ఏంటి అనేది చూద్దాం. ప్రస్తుతానికైతే ఓన్లీ పాత కంటెస్టెంట్స్ మాత్రమే నామినేట్ అయ్యారు. నిఖిల్, పృథ్వీ, నబీల్, యష్మి, ప్రేరణ. సో నా గట్ ఫీలింగ్ ఏంటంటే, నా గట్ ఫీలింగ్ మీన్స్ ఇలా అని కాదు, నా సపోర్ట్ అని కాదు, నేను వీళ్ళు ఎలిమినేట్ అవ్వాలని కోరుకోవట్లేదు. నా గట్ ఫీలింగ్ అని ఎందుకన్నానంటే, నా అంచనా, నేను ఆలోచించే నా అనాలిసిస్ ప్రకారం అయితే యష్మి ఎలిమినేట్ అవుద్ది ఈ వీక్ అని నేను అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ చాలామందికి కూడా ఇదే ఆలోచన, ఇదే అంచనా ఉండొచ్చు. సో అదనమాట. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.